ఓకే, అందరికీ నమస్కారం. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, పెద్దలు గౌరవనీయులు సల్మాన్ ఖుర్షిద్ గారు, మంత్రివర్యులు పొన్నం గారు, మిగతా పెద్దలందరితో మీ ముందుకొచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారి సారథ్యంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నటువంటి భారత్ సమ్మిట్ యొక్క చరిత్రాత్మకమైనటువంటి సమావేశాలు ఇవాళ రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సందర్భం. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు పై దాదాపు 350 నుంచి 400 మంది ప్రతినిధులు ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకండి ప్రగతిశీల విధానాల్ని ఆనిపుచ్చుకున్నటువంటి దేశ విదేశాల మాజీ అధినేతలు, ప్రస్తుత మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, వివిధ పార్టీల అధినేతలు ఈ సమావేశానికి వచ్చి రకరకాల అంశాల మీద వారి చర్చని, వారి యొక్క విలువైనటువంటి ఆలోచనని పంచుకోవడం జరిగింది. వీటి విషయాలన్నింటిలో కూడా దగ్గరుండి ఈ సమావేశాలని నాయకత్వం వహిస్తున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్తారు. గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అట్లాగే గౌరవ మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రులు పెద్దలు సల్మాన్ ఖుర్షిద్ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ శ్రీ మధు యాష్కి గౌడ్ గారికి, అట్లాగే ఈ భారత్ సమ్మిట్ సంబంధించి కన్వీనర్గా ఉన్నటువంటి పుష్పరాజ్ గారికి, మా యువ కాంగ్రెస్ నాయకులందరికీ, గౌరవ శాసనసభ్యులకి, చైర్మన్లకి, మేమందరం కలిసి మీ ద్వారా ఈ రాష్ట్రానికే కాదు దేశానికి, ప్రపంచానికి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ భారత్ సమ్మిట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మీతో పంచుకోవాలన్నటువంటి ఆలోచనతోనే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశాన్ని విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్టులే కాకుండా నేషనల్ లెవెల్లో స్థాయిలో ఇక్కడ విచ్చేసినటువంటి జర్నలిస్టులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం. వీఆర్ వెల్కమింగ్ ఆల్ ది జర్నలిస్ట్ who all have come all over the country to take part in this Bharat Summit wholeheartedly. భారత్ సమ్మిట్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మిట్. ఇది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపంచం అంతా కూడా 2 దేశాల మధ్య విడిపోయి కోల్డ్ వార్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రపంచానికి ఒక విదేశాంగ విధానాన్ని, అట్లాగే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ కోల్డ్ వార్ కారణమవుతున్నటువంటి దేశాలతో కాకుండా ఒక నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని తీసుకొని భారతదేశం ప్రపంచానికి ఆనాడు నాయకత్వంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి అహింస, నాన్ వైలెన్స్,
సత్యం, ట్రూత్ అండ్ జస్టిస్, సోషల్ జస్టిస్, ఈ 3 ప్రాథమిక మూల సిద్ధాంతాలతో మరొకసారి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అట్లాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు, ఆనాటి నెహ్రూ గారి స్ఫూర్తితో మరొకసారి ప్రపంచానికి ఎప్పుడు సమస్యలు ఉత్పన్నమైన కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న రాజకీయ పార్టీగా ఈ ప్రపంచానికి దిశా నిర్దేశం చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికి ఈ భారత్ సమ్మిట్ని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాలని ఆలోచన బేస్గా చేసుకొని ఈ భారత్ సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు పెద్ద ఎత్తున ఈ భారత్ సమ్మిట్కి ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళు, శాంతి కాముకులు, గ్లోబల్ జస్టిస్ జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళు, అసమానతలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనుకున్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ భారత్ సమ్మిట్లో పాల్గొనడానికి ఇక్కడ వచ్చారు. అనేక దేశాలు ఇందులో పాల్గొన్నాయి. పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున 8 ప్యానల్స్గా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లోజ్డ్ డోర్స్ డిస్కషన్ జరిగాయి. వాటిలో మల్టీలేటరలిజం, యూత్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఎంపవర్మెంట్, క్లైమేట్ జస్టిస్, సోషల్ జస్టిస్, పీస్ అండ్ తెలంగాణ రైజింగ్, అన్ని అంశాలతో చర్చలు అనేక రకాలుగా జరుగుతూనే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఇటు సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధిని రెండింటినీ మేళవించి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఎట్లా చేసిపోతుందో కూడా డెలిగేట్స్ అందరికీ వివరించడం జరిగింది. ఈ వివరణలో పాల్గొన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, దేశాధినేతలు అందరూ కూడా తెలంగాణ తీసుకున్నటువంటి భారత్ సమ్మిట్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల వారు సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా ఈరోజు గ్లోబల్ జస్టిస్ కోసం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి న్యాయ్ అనేటువంటి సిద్ధాంతం పైన గ్లోబల్ జస్టిస్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రక్రియని ఇందులో పాల్గొన్నటువంటి డెలిగేట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా స్వాగతించారు. ఈ విషయాలన్నీ మీ ద్వారా తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు మనందరికీ తెలిసిందే అత్యంత బాధాకరమైనటువంటి ఒక సంఘటన కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి టూరిస్టుల పైన జరిగినటువంటి టెర్రరిస్టుల దాడిని పాల్గొన్నటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా నిన్న సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు దానికి వ్యతిరేకంగా క్యాండిల్ లైట్ చేసేటువంటి కార్యక్రమంలో ఈ డెలిగేట్స్ అందరూ కూడా మేము కూడా పాల్గొంటాం, మా సాలిడారిటీ కూడా మేము ప్రకటిస్తున్నాం టెర్రరిజానికి వ్యతిరేకంగా అని చెప్పి వారందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తున్నటువంటి క్యాండిల్ లైట్ కార్యక్రమం, ట్యాంక్ బండ్ దగ్గర చేసే కార్యక్రమంలో ఈ డెలిగేట్స్ అందరూ కూడా 6:30కి పార్టిసిపేట్ చేసి వారి సాలిడారిటీని కూడా ప్రకటించడానికి బయలుదేరుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ
అహింసా విధానాన్ని, సోషల్ జస్టిస్ని, ఇంక్లూజివ్ గ్రోత్ని మాట్లాడటమే కాదు, ఈ దేశంలో దేశ ప్రజలతో మాట్లాడటమే కాదు, ప్రపంచంతో కూడా ఈ అంశాలపైన మాట్లాడుతూ వీటి పట్ల కాంగ్రెస్ పార్టీ విధానాలని ఆ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి డెలిగేట్స్ని కూడా దీంట్లో పాల్పంచుకునేటట్టు చేయటమే కాకుండా ఈ ప్రపంచానికి జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నిటిపైన ఖండించేటువంటి ఒక అతిపెద్ద వేదికని ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్లస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రపంచానికి అందిస్తూ ఉంది. దేశం కోసం, దేశ ప్రజల శాంతి కోసం, దేశం పైన టెర్రరిస్టులు చేసిన దాడికి వ్యతిరేకంగా మా నాయకులు నిన్ననే మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మిగతా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులంతా కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు ఇటువంటి టెర్రరిస్టుల దాడులకు వ్యతిరేకంగా నిలబడి శాంతి అహింసా మార్గాలతో ఒక గ్లోబల్ జస్టిస్ కోసం ముందుకు నడుద్దామని ఇచ్చినటువంటి పిలుపుని ఈరోజు పూర్తి స్థాయిలో మేము దేశవ్యాప్తంగా అమలు చేయటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెలిగేట్స్ని కూడా దీంట్లో భాగస్వాములు చేసి ముందుకు నడిపిస్తున్నందుకు నిజంగా ఆ పాత్ర ఈరోజు ప్రపంచానికి అవసరమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, ఐడియాలజీ ముందుంటుందని చెప్పి మరొకసారి ఈ భారత్ సమ్మిట్ ద్వారా మేము నిరూపిస్తూ ఉన్నాం. దీంట్లో మాతో రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా, దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా టెర్రరిస్టులకు వ్యతిరేకంగా శాంతి మార్గంతో గ్లోబల్ జస్టిస్ కోసం నడిచి వచ్చే వాళ్ళందరూ కూడా మాతో కలిసి రావాల్సిందిగా, ఈ దేశం కోసం అందరం ఒకటే నిలబడదామని చెప్పి మరొకసారి మీ అందరికీ, మీ ద్వారా అందరికీ తెలియజెప్తూ, మీకు కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, డెలిగేట్స్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరు కూడా ఈ క్యాండిల్ లైట్స్ టెర్రరిస్టుల దాడిలో దెబ్బతిని గాయపడి మరణించినటువంటి వారి కుటుంబాల కోసం మనం అందరం చేసే ప్రక్రియలో పాల్పంచుకోవాల్సింది కోరుతూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. సార్ రేపు రాహుల్ గాంధీ గారు వస్తున్నారా? I request Sri Salman Khurshid ji to address the media. Thank you, Honorable Deputy Chief Minister. Distinguished colleagues are all here in your service, and all you distinguished ladies and gentlemen of the media. Allow me first to thank you for excellent cooperation that you have shown us in this summit. The Bharat Summit is essentially an idea of the Telangana government. One important segment of this summit is the investment sector. The focus of investment in Telangana coming from all sources, both within the country and abroad, so that the people of Telangana can be ultimately benefited, is the core sector that has been very, very extensively discussed and considered in this summit. Around this summit, we had suggested to the government that around this summit, we would want to build up the idea of Telangana shining, which is not simply in terms of investment and in terms of development and growth, but also putting across a global profile of Telangana, which essentially is the global profile of India. And therefore, we had reached out both to Telangana government and to many partner countries, many parties, political parties of the
persuasion which is important and which links with what we have been trying to do in India, and our leader, Mr. Rahul Gandhi, has been trying to do in terms of nyaya and justice for common citizen, and what is referred more categorically as social justice. All put down in our constitution, all there in the constitution, but the thought was that this is not seen that effectively on the ground level, and for that data is required, analysis is required, and steps are required. Therefore, we looked around the world to see how many countries there are and political parties there are that share our vision of social justice, and therefore we found that there were umpteen parties, both in government and outside government, that shared that vision. We reached out to them in order to put the nationwide profile before the whole world, led by the cutting edge of Telangana. And therefore, what we have here is a progressive alliance, progressive movements across the globe, including Progressive International, whose delegates have come here to join us in discussing dimensions of progressive values, progressive liberal values that are cherished by the Congress Party and are a legacy of the Congress Party. We express our deep gratitude to the government of Telangana and all my distinguished colleagues here who have gone out of the way to ensure that this ambition that we have to reach this legacy across the globe becomes successful. And particularly, Minister has just arrived, Sridhar Babuji has just arrived. He has been with us till late last night, meeting all the delegates, making them comfortable, reaching out to the message, repeatedly message, and I can say with certainty that the message has been delivered, it has been absorbed. The sessions that happened today were immensely successful sessions. More sessions will continue tomorrow. We are very grateful to all of you. Please get this message of Telangana, the message of India through Telangana, the message of the Chief Minister, the Deputy Chief Minister, all his ministerial colleagues, and the people of the party, Congress Party of Telangana, plus the Samrid Bharat Foundation that has partnered this remarkable, ambitious summit. And we hope that this will become a regular feature in the years to come. This is a breaking of the ice of re-establishing the legacy of the Congress across the globe. Much needed in the world today, much needed even as the world is being churned into a new global order. We hope that the global order of liberalism, global order of progressive values that are cherished by India since independence will be preserved. Thank you very much. Thank you. ప్రైవేట్ ప్రోగ్రామా గవర్నమెంట్ ప్రోగ్రామా ఒకటి, రెండోది కాంగ్రెస్ మూల సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం అయినప్పుడు పెట్టుబడుల ఆకర్షణ కోసం కూడా ఇది నడుస్తుందా? ఇట్లా ఈ కన్ఫ్యూజన్ ఏం కన్ఫ్యూజన్ అండి మీకు? మళ్ళీ ఒకసారి. ప్రభుత్వ ప్రోగ్రామా పార్టీ ప్రోగ్రామా? కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోగ్రామ్ ఇది. కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్స్ ప్రోగ్రామ్. The government is of the Congress, the program is of the Congress. Okay. Obviously, the government, while ruling or governing, will keep the ideologies of the Congress. And this government, obviously, since it is led by the Congress government, believes in social justice and empowerment of the weaker sections, gender equality, youth equality, and other concerned issues of the society and the democracy, and the peace and the non-violence. These are the core ideologies of our party and these governments. So keeping the situation, while addressing the issues and also
we are trying to market the state of Telangana for the investments so that the investors all over the world, they can come and invest, and by which the wealth can be generated. Through that, the welfare activities also can be taken up. And the unemployed youth also will get a large number of employment. So these are the ideas behind the entire Bharat Summit. Hope you got the clarity. Thank you. సార్ ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు సల్మాన్ ఖుర్షీద్ సార్ కంప్లీట్లీ భారత్ సమ్మిట్ గురించి జరిగినటువంటి మొత్తం డెలిబరేషన్స్ అండ్ డిస్కషన్స్ని మీ అందరికీ వివరించాం. సమయం అక్కడ క్యాండిల్ లైట్ కార్యక్రమానికి సార్ వన్ క్వశ్చన్ సార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజెంట్ చేశాం. వెల్ఫేర్ యాక్టివిటీస్లో మేము తీసుకున్నటువంటి విద్యాపరంగా తీసుకున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ గురించి చెప్పాం. లేకపోతే రాజీవ్ యువ వికాస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి చెప్పాం. అదర్ ఇందిరా గిరి జల వికాసం గురించి చెప్పాం. అదర్స్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇందిరమ్మ ఇళ్ళ గురించి చెప్పాం. వాటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ, మై చీఫ్ మినిస్టర్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ దావోస్ పోయి జపాన్ పోయి ఇన్వెస్ట్మెంట్స్ కోసం లక్షల కోట్లు ఇక్కడ తీసుకొచ్చినటువంటి అంశాలని చెప్పాం. ఇక్కడ ఉన్న ఎకోసిస్టమ్ గురించి చెప్పాం. న్యాచురల్ రిసోర్సెస్ గురించి, హ్యూమన్ రిసోర్సెస్ గురించి చెప్పాం. ఫైనలీ వీ హ్యావ్ షోన్ దెమ్ ది రైజింగ్ తెలంగాణ. థ్యాంక్ యూ.